అందరికీ నమస్తే, నేను మీ దేవిని. ఈ రోజు హాట్ టాపిక్ గా మారిపోయిన వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్, వరల్డ్ పవర్ఫుల్ పర్సన్ ట్రంప్, వీరిద్దరి మధ్య వైరం ఎందుకు వచ్చింది, ఎందుకు వీరిద్దరు గొడవపడ్డారు, వైట్ హౌస్ లో ఎలాన్ మస్క్ ను కొట్టారా అంటే ఎస్ అని వినిపిస్తున్నాయి. గత నెల 30వ తేదీ వైట్ హౌస్ ను వదిలేసిన ఎలాన్ మస్క్ తర్వాత ఆ మీడియాలో మాట్లాడుతూ ఆయన కంటి మీద దెబ్బను చూసి అందరు షాక్ అయ్యారు. మెయిన్ గా ఎలాన్ మస్క్ ముఖం పైన గాయాలని అందరికి ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. ఏంటి మిస్టరీ అని అడిగితే కన్నంతా రెడ్ గా అయిపోయింది. వైట్ హౌస్ లో ఈయనను కొట్టినట్టు తెలుస్తూ ఉంది. మెయిన్ గా ఈయన డ్రగ్స్ తీసుకుంటున్నాడు, అందుకని వైట్ హౌస్ నుంచి వదిలించడానికి ఎలాన్ మస్క్ ను కొట్టారనే విషయాన్ని తెలుస్తూ ఉంది. దీంట్లో మెయిన్ గా ట్రంప్ ఎలాన్ మస్క్ మధ్య సఖ్యత లేకపోవడం వల్ల వీరిద్దరు విడిపోవడానికి మెయిన్ గా వీరిద్దరు గొడవలు, ఈ డ్రగ్స్ చాలా ఒకరి మీద ఒకరు ట్వీట్స్ రీట్వీట్స్ హల్చల్ చేస్తూ ఉన్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఎలాన్ మస్క్ మాత్రం తన కొడుకు పంచిచ్చాడు అని చెప్తున్నాడు. చిన్న బిడ్డ కొడితే అంత పెద్ద గాయం కాదనే విషయం అందరికీ తెలుసు. ఎలాన్ మస్క్ కవర్ చేసుకుంటున్నాడు, కానీ వైట్ హౌస్ లో ఎలాన్ మస్క్ ను కొట్టారనేది మాత్రం గట్టిగా వినిపిస్తుంది. డిఓజీ సారథిగా ఎలాన్ మస్క్ ను గతంలో ఎన్నుకున్నారు. ఆ పదవి గత నెల 30వ తేదీన ఆయన చేయడం జరిగింది. ఎలాన్ మస్క్ ఘనంగా వీడ్కోలు చెప్పింది వైట్ హౌస్. ఈయన ఆ మీడియాలో మాత్రం నేను నా చిన్న కొడుకుతో ఎత్స్తో బయటికి వెళ్ళాను బీచ్ కో, అప్పుడు గుర్రపు స్వారీ చేస్తూ ఉంటే ఈ దెబ్బ తాకింది అన్న విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. కానీ అక్కడ ఉన్న మీడియా మిత్రులు మాత్రం దీనికి ఏకీభవించలేదు. అక్కడి మీడియా మిత్రులు మాత్రం ఇది నమ్మశక్యంగా లేదు అన్న విషయాన్ని తెలిపారు. 5 సంవత్సరాల బేబీ కొడితే అంత పెద్ద గాయం అవుతుందా అని విలేకరి అడగడము, మీరు డ్రగ్స్ తీసుకున్నారా మీరు వైట్ హౌస్ లో ఉన్నప్పుడు అని విలేకరులు అడగడము అక్కడ షాకింగ్ విషయం. అదేమీ లేదని తోసిపుచ్చుకుంటూ వచ్చాడు ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ ను ఘనంగా వీడ్కోలు చెప్పారు వైట్ హౌస్ లో. మరిన్ని మోర్ మిస్టరీస్ న్యూస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ధన్యవాదాలు.